లదక్ ట్రిప్ లో మస్ట్ చూడాల్సిన ప్లేస్ అంటే తాగ్లంగ్లా పాస్. ఇప్పుడు నేను తాగ్లంగ్లా పాస్కే వెళ్తున్నా. ఎముకలు కొరికే చలిలో మంచు పడ్డా, వర్షం పడ్డా, కొండలిరిగి పడ్డా ఆ ప్లేస్ చూడడం మాత్రం ఆగదు. అలాంటి ఒక బ్యూటిఫుల్ జర్నీని మనం ఇప్పుడు చూడబోతున్నాం. హైలైట్ ఏంటంటే ఇక్కడ సింగిల్ రోడ్స్ మన 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 స్టేట్స్ లో సింగిల్ రోడ్స్ కన్నా హాఫే ఉంటుంది అందులో. ఓకే, 30 feet రోడ్ కన్నా ఎక్కువ ఉంటుంది అని అనుకో. 30-40 feet, జస్ట్ 30-40 feet రోడ్ సైజ్లోనే ట్రక్స్ వస్తాయి, బండ్లు వస్తాయి, అన్నీ వస్తా ఉంటాయి ఇందులోనే. దీన్ని కొంచెం మనం ఇలా వెళ్ళి టూరిజాన్ని పెంచితే ఓకే, ఇక్కడ లొకాలిటీ వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ వస్తుంది. సో వాళ్ళకి ఇక్కడ ఇన్కమ్ మన టూరిజమే. సో నేను ప్రతి ఒక్కళ్ళకి సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఈ ప్లేసెస్ని విజిట్ చేయమని. మన కేపబిలిటీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా జర్నీ చేయాల్సిందే. అండ్ నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఈ ప్లేసెస్ని వర్త్ టు విజిట్ అని ఖచ్చితంగా చెప్తారు. అలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ వస్తాయి ఇక్కడ. ఇంకా చెప్పాలంటే డ్రైవ్ ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది, ఇంకా మంచి మంచి అడ్వెంచర్స్ ఉంటాయి. ఓకే, ఫుడ్ కరెక్ట్ ఉండదు, మనకి ఏది లేనప్పుడు మన లైఫ్లో ఒక డిఫరెంట్ థ్రిల్ రావాలి, ఎక్స్పీరియన్స్ రావాలన్నప్పుడు ఫర్ ష్యూర్ దిస్ ఈజ్ ద ప్లేస్. నేను కార్దుంగ్లా పాస్ చూశాను, జోజిలా పాస్ చూశాను. సో రెండు డిఫరెంట్ పాసెస్. అందులో తాగ్లాంగ్లా పాస్ కూడా డిఫరెంట్ పాస్. జోజిలా పాస్లో ఏంటంటే మౌంటైన్స్ విత్ గ్రీనరీ ఉంటుంది. కార్దుంగ్లా పాస్లో ఏంటంటే స్నోఫాల్ ఉంటుంది, వెదర్ క్లైమేటిక్ కండిషన్స్ ఛాలెంజెస్ ఉంటాయి. తాగ్లాంగ్లా పాస్లో ఏంటంటే మిక్స్డ్ ఉంటాయి అన్నీ. సో గ్రీనరీ ఉండదు, బట్ డ్రై శాండ్ ఉంటుంది, విత్ బ్రౌన్ కలర్ శాండ్ ఉంటుంది, బ్లాక్ కలర్ శాండ్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ జోనర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. క్లైమేటిక్ కండిషన్ మరీ వరస్ట్ ఉంటే ఖచ్చితంగా స్నోఫాల్ ఉంటుంది. కానీ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ చాలా నీట్ ఉంది. అఫ్ కోర్స్ తాగ్లాంగ్లా పాస్ని సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్గా డిక్లేర్ చేశారు. అంటే అంటుంది వరల్డ్లో సెకండ్ అంటున్నా. ఫస్ట్ కార్దుంగ్లా పాస్కి ఇచ్చారు. వరల్డ్ వైడ్ సంగతి నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇండియా వైడ్ మాత్రం సెకండే, అండ్ కార్దుంగ్లా పాస్ మాత్రం ఫస్ట్ హైయెస్ట్ మోటరబుల్ ప్లేసెస్ కింద. ఓకే, ఇది 17,582 feet హైట్లో ఉంటుంది. 5,328 meters అబోవ్ ద సీ లెవెల్ ఆల్టిట్యూడ్లో ఉంటుందన్నమాట. అయితే దీని గురించి అయితే పెద్ద హిస్టరీ అయితే లేదు. ఓకే, బట్ సాంగ్పా అనే ఒక గొర్రెల కాపరి వాళ్ళు, ఓకే, వాళ్ళ గొర్రెలు మేకలు అన్ని తీసుకొని ఇటు నుంచి జర్నీ చేసేవాళ్ళు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేస్తే ఇక్కడనే చేయాలని. హ్యాపీగా కొండలు గుట్టలు చూసుకుంటూ చచ్చిపోవచ్చు, ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. ఇంకోటి డౌట్ ఏంటంటే ఎందుకు రోడ్స్ ఇంత వరస్ట్గా ఉన్నాయి ఇటు సైడ్ అని. నేను సర్ప్రైజ్ అయిందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు వీడియోలో, అక్కడక్కడ బ్లాక్ సాయిల్ వస్తుంది, అక్కడక్కడ రెడ్ సాయిల్ వస్తుంది, రెండు మిక్స్ అయిన సాయిల్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్. ఓకే, అది దీని బ్యూటీ. ఒకటి కాదు, వైట్, బ్లాక్, బ్రౌన్, డిఫరెంట్ కలర్స్. ఇందులో కరిగిన వాటర్ కరిగి ఆ సాయిల్లో కలిసి అవి డౌన్ టు మౌంటైన్ వెళ్తుంటాయి. ఓకే, ఇప్పుడు ఇంత మంచి ఉందంటే ఇంకా వింటర్లో ఎంత ఉంటుందో అసలు అన్ఇమాజినబుల్ అనిపిస్తుంటుంది నాకు. ఈ రూట్ మొత్తం విజువల్స్ మీకు చూపించడానికి నేను ఈ రోడ్ ఎలా ఉంటుంది, ప్లస్ ఈ మౌంటైన్స్ సీనరీస్ ఎలా ఉంటాయో ఆ సీనరీస్ మిస్ కావద్దని నేను వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఫాస్ట్గా చూపిస్తున్నా. అయితే కొన్ని ప్లేసెస్లో నేను మంచి నీట్ డాంబర్ రోడ్ చూశాను, విత్ సైడ్ గ్రిల్స్ చూశాను అనమాట. సో కొన్ని ప్లేసెస్లో ఎందుకు పెట్టారు, కొన్ని ప్లేసెస్లో అసలు కంప్లీట్ రోడ్స్ వదిలేశారు అనమాట. ఎందుకు అట్లా వదిలేశారు అనేది కొంచెం డౌట్ఫుల్ అనిపించింది అనమాట. టెక్నాలజీ డెవలప్ అయినా కానీ నేచర్ని, న్యాచురల్ రిసోర్సెస్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది నా ఆలోచన కూడా. అలా అవి న్యాచురల్గా వాటర్ మెల్ట్ అయ్యి, ఐస్ మెల్ట్ అయ్యి వాటర్గా అలా న్యాచురల్గా కింద ఫ్లో అవ్వకుండా వెళ్తూ ఉంటాయి. సో అలాంటి న్యాచురాలిటీని మనమే రోడ్స్ వేసి చాలా వరకు దాని న్యాచురాలిటీని ఏదో డిస్టర్బ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంటుంది నాకు. కానీ వాటిని కాపాడుకోవాలన్నా, వాటిని మెయింటైన్ చేయాలన్నా కానీ కొంత డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. ఇంత బ్యూటిఫుల్ నేచర్ మన ఇండియన్ రేంజ్లో ఉండాలంటే
ఎంతోమంది మిలిటరీస్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తేనే మనం ఉండగలుగుతాం కాబట్టి సో మిలిటరీ వెహికల్స్ కానీ వాటికి వెళ్ళడానికి కానీ సో డెఫినెట్గా ఈ రోడ్ అనేది చాలా బెనిఫిషియల్ అవుతుంది. మనం అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళడం వల్ల ఒకటి మనం వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మన నేచర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ అక్కడ లైవ్లీహుడ్ పెంచవచ్చు. అఫ్ కోర్స్ టూరిజం కూడా పెరుగుతుంది, ఏషియన్ ట్రేడ్ మార్కెట్ కూడా పెరుగుతుంది, సేమ్ లైక్ జోజిలా పాస్ లాగా. ఫైనల్లీ తాగ్లాంగ్లా పాస్కి వచ్చేసాము. బండి పార్క్ చేసి అసలు ఇక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. నా ఫ్రెండ్స్ నాకన్నా ముందే వచ్చేసారు. నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే ప్రతి మనిషి ఏ కారణం లేకుండా కలవడు. మన లైఫ్లో చాలామంది కలుస్తూ ఉంటాం, కానీ కొంతమంది వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. ఒకసారి కలిసి 5 నిమిషాలు మాట్లాడినా కానీ లైఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఒక స్ట్రేంజర్. నా ఏజ్ వచ్చి 55+ ఉంటుంది. అతను ఒక రైల్వే ఎంప్లాయ్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కొన్ని ఇయర్స్ నుంచి ఆ బైక్ మీద జర్నీ చేస్తూ వచ్చారట. నాకు ట్రావెలింగ్ అంటే ఒక క్రేజీ మైండ్లా ఉంటాడు అనమాట. నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇందులో ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్ మీద ఇంత రిస్క్ చేసి ఇంత హైట్ రావడం అనేది నార్మల్ ఇష్యూ కాదు. ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ అని విన్నాను నేను. రిటైర్మెంట్లో సోలో ట్రావెలింగ్ ఒక గ్రేట్ ఐడియా, సమ్టైమ్స్ బ్యాడ్ ఐడియా కూడా. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఇట్స్ రియల్లీ బ్యాడ్ ఐడియా. చాలామంది ఈ ఏజ్లో నేను ట్రావెల్ చేయలేను, 55+ అయిన తర్వాత నేను ట్రావెల్ చేయలేను అని అనుకునే చాలామందికి ఇతను ఒక ఎగ్జాంపుల్లా ఉంది. ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని చెప్తున్నాడు. అలాగే నేను రీసెంట్గా ఇంకొక అతన్ని కలిశాను. అతను 60 years ఏజ్లో బేర్ ఫుట్తో 25 kilometers మ్యారథాన్ చేశారంట. వితౌట్ ఎనీ స్లిప్పర్స్, వితౌట్ ఎనీ షూస్, వితౌట్ ఎనీథింగ్, బేర్ ఫుట్తో 25 kilometers మ్యారథాన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అందుకే నాకు తెలిసిన వాళ్ళకన్నా స్ట్రేంజర్స్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రావెలింగ్లో ఇలాంటి ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్ చాలా ఇన్స్పైర్ చేస్తాయి, కొన్నిసార్లు డిస్టర్బ్ కూడా చేస్తాయి. నేను మా ఫ్రెండ్స్ కొన్ని పిక్స్ దిగేసాం. కోర్స్ ఎన్ని పిక్స్ దిగినా సరిపోవు అనుకోండి. నేను రేర్గానే దిగుతా, ఎక్కువ దిగను. ఇంత దూరం వెళ్ళి ఒక పిక్ కూడా దిగలేదని ఫీల్ అవ్వదని తర్వాత ఇలా ఒక పిక్ దిగేసి వచ్చేస్తా. నాకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చూస్తుంటే మోస్ట్లీ నేపాలీ కన్స్ట్రక్షన్స్ లెక్కనే అనిపిస్తుంటాయి. రేకులతో కట్టిన చిన్న హౌస్ కానీ, అక్కడ ఉన్న జెండాలు కానీ నేపాలీ అండ్ లదకి మిక్స్డ్ స్టైల్ ఒక కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంకా స్తూపానికి ఏంటో అర్థం నాకు ఇంతవరకు తెలియదు. బేసిక్గా స్తూపాస్ అనేవి బుద్ధిస్ట్కి సంబంధించినవి ఉంటాయి. క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు చెప్తా ఖచ్చితంగా. మేము కొంచెంసేపు చిల్లై వెళ్ళిపోతాం. ఇంకా
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.